ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పెట్టారు అంటూ ఏదైతే బీజేపీ వస్తే సర్వనాశనం అయిపోతుందని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు దాని మీద నిర్మలా సీతారామన్ ఏం మాట్లాడారు, ఏం వివరణ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది దేశంలో, నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని నాశనం చేస్తున్నారు, ఈ అంశం మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనాన్ని చూద్దాం. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపరుస్తుంది, వాటిని అమ్మేస్తోందంటూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ మరియు వారి కుటుంబ కట్టుబానిసలు పదే పదే ఆరోపిస్తున్నారు. వాళ్ళందరికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని గణాంకాలు ముందు పెడుతూ వాళ్ళ నోరు మళ్ళీ ఎత్తలేని విధంగా జవాబు చెప్పారు. మీరు చదివితే ఈ చూసుకోండి. ఇందులో నిర్మలా సీతారామన్ చెప్పింది కాంగ్రెస్, రాహుల్ గాంధీ మరియు వాళ్ళ ఎకోసిస్టమ్ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయబడుతున్నాయి మరియు అస్తవ్యస్తంగా ఉన్నాయనే పదే పదే ఆరోపణలు ఉల్టా చోర్ కొత్తాలంకే దాంటే సామెతకి పాఠ్యపుస్తక ఉదాహరణ అయితే వాస్తవాలు చాలా తేడాగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పిఎస్యూలు నష్టపోయాయి. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ వంటి పిఎస్యూలు మోడీ ప్రభుత్వ హయాంలో బాగా పుంజుకున్నాయి. మోడీ నాయకత్వంలో పిఎస్యూలు అభివృద్ధి చెందుతున్నాయి. పెరిగిన కార్యాచరణ స్వేచ్ఛతో ఆపరేషనల్ ఫ్రీడమ్తో పాటు వృత్తి నైపుణ్యం మరియు సంస్కృతి కల్చర్ ఆఫ్ ప్రొఫెషనలిజం నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతున్నాయి. మోడీ ప్రభుత్వం మూలధన వ్యయంపై క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై దృష్టి పెట్టడం కూడా వాళ్ళకి స్టాకుల పనితీరు గణనీయమైన వృద్ధికి దారితీసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పవర్ లాజిస్టిక్స్ మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల రైల్వేలు, రోడ్లు, విద్యుత్, లోహాలు నిర్మాణం, భారీ పరికరాల తయారీ మొదలైన వాటిలో నేరుగా పిఎస్యూలు లాభపడ్డాయి. యూపీఏ సృష్టించినటువంటి బ్యాంకింగ్ సంక్షోభం నుండి కోలుకోవడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు దోహదపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గ్రాస్ ఎన్పీఏలు 3.2% దశాబ్ద కనిష్ట స్థాయి పడిపోయాయి. వాటి లాభాలు రికార్డు స్థాయిలో 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. అలాగే 2022, 23 మరియు 13-14 మధ్య పోలిస్తే మోడీ ప్రభుత్వ హయాంలో పిఎస్యూలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి 31, 2023 నాటికి సిపిఎస్సీల మొత్తం చెల్లింపు మూలధనం 5.05 లక్షల కోట్లు, 14లో అయితే 1.98 లక్షల కోట్లు, అంటే ఇది 155% పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో సిపిఎస్సీల కార్యకలాపాల నుంచి వచ్చిన మొత్తం స్థూల ఆదాయం 37.9 లక్షల కోట్లు. అదే 14లో అయితే 20.61 లక్షల కోట్లు, ఇది 84% పెరిగింది. లేకపోతే లాభదాయకమైనటువంటి సిపిఎస్సీల నికర లాభం 2023లో 2.41 లక్షల కోట్లు, అదే 14లో అయితే 1.29 లక్షల కోట్లు, ఇది 87% పెరిగింది. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సుంకాలు, జిఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్లు మొదలైన వాటి ద్వారా ఖజానాకు అన్ని సిపిఎస్సీల నుండి వచ్చింది 23 నాటికి 4.58 లక్షల కోట్లు. అదే గతంలో అయితే 14లో అయితే 2.2 లక్షల కోట్లు, ఇది 108% పెరిగింది. లేకపోతే అన్ని సిపిఎస్సీల నికర విలువ మార్చి 31, 2014 నాటికి 9.5 లక్షల కోట్ల నుండి 23 నాటికి 82% పెరుగుదలతో 17.33 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి 31, 2023 నాటికి అన్ని సిపిఎస్సీలు ఉపయోగించిన మూలధనం 38.16 లక్షల కోట్లు, మార్చి 31, 2014 నాటికి 17.44 లక్షల కోట్లు, 119% వృద్ధి చెందింది. పిఎస్యూల మెరుగైన నిర్వహణ కారణంగా గత 3 సంవత్సరాలు వాటి షేర్ల ధరలు విపరీతంగా పెరిగినాయి. మొత్తం 81 లిస్టెడ్ పిఎస్యూలు, 26 సిపిఎస్సీలు, 12 పిఎస్పీలు, 3 పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు ఐడిబిఐ బ్యాంక్ మొత్తం మార్కెట్ క్యాప్ 220% పెరిగింది. లేకపోతే నిఫ్టీ సిపిఎస్సి ద్వారా దాదాపు 78.8% లాభాలు ఇవ్వగా నిఫ్టీ 500 27.4% మరియు నిఫ్టీ 50 22.5% ఇచ్చిన లాభాలతో పోలిస్తే పిఎస్యూ షేర్లు మదుపరులకు గణనీయంగా లాభాలు అందజేస్తాయి. లేకపోతే 12 లిస్టెడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పిఎస్పి మార్కెట్ క్యాప్ 2.95 రెట్లు 190% పెరిగింది. 5.45 లక్షల కోట్ల నుండి 16.12 లక్షల కోట్ల వాటికి చేరింది. అలాగే ముఖ్యంగా 15 సిపిఎస్సీలు 76% నుండి 100% వరకు ఆకట్టుకునే సిఏజీఆర్ని సాధించిన ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే 25 సిపిఎస్సీలు 51% నుండి 70% మధ్య సిఏజీఆర్తో బలమైన వృద్ధిని ప్రదర్శించాయి. మరో 28 సిపిఎస్సీలు 26 నుండి 50% పరిధిలో స్థిరమైన విస్తరణ చూపించాయి. నిజానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మెరుగైన నిర్వహణ కారణంగా పిఎస్యూలు షేర్లు యూపీఏ పాలనతో పోలిస్తే మెరుగైన పనితీరు నెరవేర్చినాయి. 1999, 2004 సమయంలో పిఎస్యూ ఇండెక్స్ 300% పైగా పెరిగింది. బీఎస్సీ సెన్సెక్స్ యొక్క 70% లాభాలను అధిగమించింది. 2004-09 ఇండెక్స్ 60% పెరిగింది. అయితే ఇది సెన్సెక్స్ వృద్ధి రేట్లో సగం మాత్రమే. 2009-14లో యూపీఏ 2 పిఎస్యూ ఇండెక్స్ 6% క్షీణించింది. బెంచ్ మార్క్ 73% పెరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా రాహుల్ గాంధీ దురుద్దేశంతో దాడి చేశారు. అతని వాదనలకు విరుద్ధంగా మోడీ హయాంలో హెచ్ఏఎల్ యొక్క మార్కెట్ విలువ కేవలం 4 సంవత్సరాలు 1370% పెరిగింది. 2020లో 17,398 కోట్ల నుండి మే 7, 2024 నాటికి 2.5 లక్షల కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్ఏఎల్ తన అత్యధిక ఆదాయం 29,810 కోట్ల కంటే ఎక్కువ ప్రకటించింది. 94,000 కోట్లకు పైగా బలమైన ఆర్డర్ని బుక్ కలిగి ఉంది.
ఈ గణాంకాలు ఏవి బలహీనమవుతున్న లక్షణాలు సూచించలేదు, కానీ బలమైన కోట నిర్మాణాన్ని సూచిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ వాదనకు విరుద్ధంగా హెచ్ఏఎల్ వంటి మన సొంత సంస్థలను శక్తివంతం చేయడం కంటే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నిర్వీర్యం చేసింది. చారిత్రాత్మకంగా కాంగ్రెస్ మన దేశ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లపై విశ్వాసం లేకపోవడాన్ని ప్రదర్శించింది. అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ముద్ర వేయించుకునేలా దిగుమతులపై ఆధారాన్ని పెంపొందించింది. భారత్ని దిగుమతిపై ఆధారపడే దేశం నుండి ఇప్పుడు ఆయుధాల ఎగుమతిదారు పాత్రలకు సగర్వంగా అడుగుపెడుతున్న దేశంగా మార్చడం ద్వారా ప్రధాని మోడీ హయాంలో మాత్రమే మనం గణనీయమైన మార్పును చూస్తున్నాం. పెరిగినటువంటి రక్షణ వ్యయానికి సంబంధించి రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలన్న లక్ష్యం BEL, HAL, మజ్యోగోన్, డాక్ మొదలైన PSUలు వృద్ధికి ఆద్యం పోసింది. మొట్టమొదటిసారిగా 2023-24లోనే భారతదేశం 21,000 కోట్ల విలువైన ఆయుధ ఎగుమతులు చేసింది. ఈ విజయం కాంగ్రెస్ విధానానికి పూర్తి విరుద్ధంగా మన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లపై మా ప్రభుత్వానికి ఉన్న దృఢ విశ్వాసాన్ని చూపించింది. అలాగే పెట్టుబడుల ఉపశమన తర్వాత ఆ సంస్థల ఉద్యోగాలు కోల్పోతారనే తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఉదాహరణకు ఎయిర్ ఇండియాని తీసుకుందాం. సంవత్సరం పాటు ఉద్యోగులు తొలగింపు లేదా రిట్రెంచ్మెంట్ ఉండదని కొనుగోలుదారుకి ప్రభుత్వం యొక్క ముందస్తు షరతు పెట్టింది. అట్లాగే 1 సంవత్సరం తర్వాత కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిబంధనలతో స్వచ్ఛంద పదవి విరమణ ఆఫర్ ఉంటుంది అని చెప్పింది. చట్టాల ప్రకారం PF మరియు గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా అందించబడ్డాయి. పారదర్శక పెట్టుబడుల ఉపశమన తర్వాత ఎయిర్ ఇండియా కార్యకలాపాలు చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించింది. ప్రైవేటీకరణ తర్వాత 7,500 మంది కొత్త ఉద్యోగులు ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ స్టాఫ్గా 2 కంపెనీలు చేరడంతో ఎయిర్ ఇండియా ఉపాధి అవకాశాలు గణనీయమైన వృద్ధి సాధించింది. కాబట్టి ఉద్యోగాలు కోల్పోవడం కాదు, వేలాది మంది కంపెనీలు చేరారు. ఎయిర్ ఇండియా తన విమానాల విస్తరణ కోసం బోయింగ్ మరియు ఎయిర్ బస్ నుండి 470 విమానాలను సుమారు $70 బిలియన్ ఎంతో కొనుగోలు చేస్తుంది. ప్రైవేటీకరణ అనంతరం NINL నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో ఇదే విధమైనటువంటి మలుపు జరిగింది. ప్లాంట్ కార్యకలాపాల్లో ఒక స్పష్టమైన మలుపు తీసుకుని కొనుగోలు చేసిన 3 నెలల్లో ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించింది. బ్లాక్ ఫర్నిష్ ఉత్పత్తి ప్రారంభమైన 6 నెలల్లోని పూర్తి సామర్థ్యం 1.1 MTPA వరకు పెరిగింది. కోక్ ప్లాంట్ మరమ్మతు చేయబడిన మరియు సెప్టెంబర్ 2023లో ఉత్పత్తి ప్రారంభించబడింది. 1 MTPA నుండి 4.8 MTPAకి విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించబడింది. కార్యకలాపాలు పెరుగుడమే కాకుండా డిజిన్వెస్ట్మెంట్ నుండి ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందారు. పెట్టుబడుల ఉపశమనతో అప్పటి వరకు చెల్లించిన ఉద్యోగుల బకాయిలు 387 కోట్లు వాళ్ళకి చెల్లించబడ్డాయి. కాబట్టి PSUలకు సంబంధించిన కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీ యొక్క అన్ని ఆరోపణలు నిరాధారమైన, అందుకే చతికిల పడ్డాయి అని చెప్తున్నారు ఆయన.